హాయ్ అండి. ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ యొక్క కన్స్ట్రక్షన్ ముందున్నామండి. అయితే మనకు రీసెంట్గా మీకు ట్రై సిటీ రిజర్వ్ అనే ఒక మెగా ప్రాజెక్ట్ గురించి నేను చెప్పాను. ఆ ప్రాజెక్ట్ నుండి ఎగ్జాక్ట్గా 10 minutes డిస్టెన్స్లో ఏమున్నాయి అనేది మీకు ఇంత ముందు చెప్పాను. ఇప్పుడు కూడా ఈ వీడియోలో కొన్ని హైలైట్స్ చెప్తానండి. దాంట్లో సెక్రటేరియట్ ఉందండి. ఈ సెక్రటేరియట్ ఏంటంటే ప్రెస్టీజియస్ గా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. ప్రజెంట్ రిటైనింగ్ వాల్స్ అన్ని కంప్లీట్ అయినాయి. మనకు వర్క్ కూడా డే బై డే ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది. డే అండ్ నైట్ మనకి చాలా మంది కార్మికులు అయితే కన్స్ట్రక్షన్ లో ఉంటున్నారండి. 5 బిల్డింగ్స్ హైరేజ్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. ఒక బిల్డింగ్ అయితే 50 floors కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మిగతా 4 అయితే 40 floors కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అవి ఇవేనండి. మొత్తం మీరు చూడొచ్చు. ఈ సెక్రటేరియట్ ముందున్న ఎన్ సిరీస్ రోడ్డు డైరెక్ట్ మనకి కాజా వెళ్ళిపోద్దండి. చాలా విశాలమైన రోడ్డు. ఎక్స్ప్రెస్ హైవే రేంజ్ లో మనకి డెవలప్మెంట్ చేస్తున్నారండి ఎన్ సిరీస్ రోడ్డు. మన ప్రాజెక్ట్ నుండి జస్ట్ 10 minutes లో మనం ఈ సెక్రటేరియట్ కి వచ్చేయచ్చు. అలాగే మనం అసెంబ్లీ కూడా ఎలా నిర్మిస్తున్నారు ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు మీరు చూస్తుంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కన్స్ట్రక్షన్ అండి. దీన్ని ఎల్ఎన్టీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది నాట్ ఓన్లీ అసెంబ్లీ, దీన్ని టూరిజం గా కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు. యాక్చువల్ గా బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 3 floors మనకి అసెంబ్లీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. 250 meters హైట్ లిల్లీ పువ్వు షేప్ లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ఎందుకు అంత హైట్ పెడుతున్నారంటే టాప్ లో మనకి విజిటర్స్ గ్యాలరీ పెట్టి 360 degrees లో అమరావతి మొత్తం కనపడేలాగా టూరిజం కూడా డెవలప్మెంట్ చేస్తున్నారండి. అసెంబ్లీకి ముందు కూడా మనకి ఎన్ సిరీస్ రోడ్డు డెవలప్మెంట్ చేస్తున్నారు. ఈ అసెంబ్లీకి బ్యాక్ సైడ్ మనకి సెక్రటేరియట్స్ వస్తున్నాయండి. మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తాను చూడండి. అసెంబ్లీ ముందు ప్రజెంట్ ఎన్ సిరీస్ రోడ్డు ఎంత రద్దీగా ఉందో చూడండి. నాన్ స్టాప్ గా వెహికల్స్ ఇప్పుడే వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే ఆ ఫ్రంట్ కోర్ట్ ఉంది కాబట్టి ఇటే మనకి వెహికల్స్ ఫుల్ గా వెళ్తున్నాయి. అయితే ఈ రోడ్డు కూడా మనకి ఎన్ సిరీస్ రోడ్డు డైరెక్ట్ మనకి కాజా, నంబూరు, మంగళగిరికి కనెక్ట్ అవుతున్నాయండి. అంటే మన సైట్ లో నుండి రేపు ఫ్యూచర్ లో అసెంబ్లీకి 10 నిమిషాల్లో మనం రీచ్ అయిపోవచ్చు. ఇప్పుడు దాకా నేను ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ అలాగే అసెంబ్లీ గురించి చెప్పాను కదండి. అక్కడ నుండి ఇక్కడికి ఎన్ సిరీస్ రోడ్స్ కానీ వర్క్ కంప్లీట్ అయితే 10 minutes కన్నా ఎక్కువైతే పట్టదండి. ఇక్కడికి వచ్చేస్తాం. సరౌండింగ్ హైలైట్స్ మళ్ళీ ఒకసారి చెప్తానండి. ఈ సరౌండింగ్ హైలైట్స్ గురించి చెప్పిన తర్వాత మీకు ఈ చుట్టుపక్కల ఏ వెంచర్ కి ఏమన్నా విధంగా 30+ ఎమ్యూనిటీస్ ఇస్తున్నారండి. అవి కూడా ఏంటో నేను చెప్తాను. అంటే ఎప్పుడైనా కానీ మనం ఆల్రెడీ డెవలప్మెంట్స్ ఉన్నప్పుడు మనం వెంచర్ కొనుక్కున్నాం అనుకోండి, రేటు పెరగదు. మనకి 1 సంవత్సరంలోనో 2 సంవత్సరాల్లోనో మనకి చాలా డెవలప్మెంట్స్ వస్తున్నాయి అనుకోండి, అప్పుడు ఆ టైం కల్లా డబుల్ అయిపోతాయి రేట్లు. అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. ఎగ్జాంపుల్ చూడండి. ఇది మనకి వెంచర్ కదండి, 57 acres. మొత్తం 750 plots వస్తున్నాయండి, విల్లా ప్లాట్స్. ఎగ్జాక్ట్లీ ఇటు సైడ్ ఈ సైడ్ మనకి నంబూరు రైల్వే స్టేషన్ వస్తుందండి. 27 platforms తో నంబూరు రైల్వే స్టేషన్ వస్తుంది. అక్కడే బెంగళూరు నుండి అనంతపురం మీదుగా అమరావతి వచ్చే ఎక్స్ప్రెస్ హైవే ఏదైతే ఉందో మనకి ఇక్కడే దగ్గరలో నంబూరులో కలుస్తుంది. అలాగే మన బ్యాక్ సైడ్ కనపడుతుంది ఏంటంటే నాగార్జున యూనివర్సిటీ అండి. అలాగే ఇక్కడ నుండి ఒక 3 kilometers వెళ్తే వివిఐటి అని ఒక కాలేజ్ ఉండేదండి, దాని యూనివర్సిటీ చేశారు. అంటే ఇక్కడ నాగార్జున యూనివర్సిటీ, వివిఐటి యూనివర్సిటీ, 2 యూనివర్సిటీలు వస్తున్నాయి. అలాగే అవన్నీ నంబూరు హౌసెస్, ఇవన్నీ కాజా హౌసెస్. అలాగే మన కళ్ళ ముందు కనపడేదంతా మంగళగిరి. అయితే మంగళగిరి దగ్గర ఐటీ పార్క్ డెవలప్మెంట్ చేస్తున్నారండి. సేమ్ టైం మనకి గోల్డ్ జ్యువెలరీ తయారు చేసే కంపెనీలు 70 companies మనకి మంగళగిరిలో వస్తున్నాయండి. అలాగే ఇది నేషనల్ హైవే. మనకి అమరావతి ఎన్ సిరీస్ రోడ్లన్నీ వచ్చి మనకి ఇక్కడ నేషనల్ హైవేతో కనెక్ట్ అవుతాయి. నెక్స్ట్ చూసుకుంటే ఈ వెంచర్ పక్క నుండే మనకి ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్తుందండి. ఆ ఇన్నర్ రింగ్ రోడ్ కూడా డైరెక్ట్ అమరావతి వెళ్ళిపోద్ది. అలాగే మనకి ఇక్కడ 4 kilometers రోడ్డు ఉందండి. కాజా టోల్ గేట్ దగ్గర మొదలై ఇక్కడ 4 kilometers వరకు ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డు ఎక్కడ కనెక్ట్ అవుద్ది అంటే మనకి ఇటు సైడ్ నంబూరు ఏదైతే ఉందో, నంబూరు ఊర్లో నుండి డైరెక్ట్ గా మనకి తెనాలికి ఒక రోడ్డు ఉందండి. ఈ రోడ్డు వెళ్ళి ఆ రోడ్డు కనెక్ట్ అవుద్దండి. అయితే ఇటు నంబూరు నుంచి తెనాలి వెళ్ళే రోడ్డు అయినా, ఇటు ఈ 4 kilometer రోడ్డు అయినా ఎక్కడికి వెళ్తుంది అంటే నందివేలికి దగ్గర మనకి ఔటర్ రింగ్ రోడ్డు మార్కింగ్ చేశారండి. అంటే ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ గా ఔటర్ రింగ్ రోడ్డు దగ్గరికి వెళ్ళొచ్చు. ఇలా మనకి సరౌండింగ్ అన్ని కూడా రోడ్డు కనెక్టివిటీస్ వస్తున్నాయి. ఇంకా మనకి రాజధాని చూసుకుంటే మనకి చాలా ప్రాజెక్టులు వచ్చేస్తున్నాయండి. ప్రజెంట్ ల్యాండ్స్ అలాట్మెంట్ చేసేస్తున్నారు. క్వాంటమ్ వ్యాలీ కంపెనీలకు కానీ, హాస్పిటల్స్, యూనివర్సిటీస్, ఇంకా హోటల్స్ అండి, 5-star హోటల్స్, వీటన్నిటికీ కూడా ల్యాండ్ అలాట్మెంట్ చేస్తున్నారు. మనం ఎక్కడికైనా 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. అలాంటి విశాలమైన రోడ్స్ డెవలప్మెంట్ చేస్తున్నారు. అయితే దీంట్లో రేట్ చూసుకుంటే
27,000 రూపీస్ అండి స్క్వేర్ యార్డు. ఇక్కడ మనకి సిఆర్డి అప్రూవల్ ఉంటుంది, రెరా అప్రూవల్ రెండు ఉంటాయి, బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మీరు ఇన్వెస్ట్ చేయాలంటే మనకి ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి ప్రజెంట్. అలాగే 120 లగ్జరీ విల్లాస్ కూడా వస్తున్నాయండి. అయితే ప్రస్తుతం నేను ఎమ్యూనిటీస్ గురించి చెప్తాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కాంక్రీట్ తో మనకి రిటైనింగ్ వాల్ కడుతున్నారు. ప్రతి ప్లాట్ కి కూడా రిటైనింగ్ వాల్ మీరు చూడొచ్చు. అంటే ఇప్పుడు డెవలప్మెంట్ స్టార్ట్ అయినాయి, మనకి ఆ హైట్ లో రోడ్లు వచ్చేస్తున్నాయండి. ఎంత పెద్ద వర్షం పడినా చుక్క వాటర్ మనకి ఇక్కడ నిలబడదు. అటు విజయవాడ, గుంటూరు, అమరావతి మూడింటికి సెంటర్ లో ట్రై సిటీ రిజర్వ్ వెంచర్ పేరు 57 acres ఎక్కడా లేని విధంగా 30+ ఎమ్యూనిటీస్ ఇస్తున్నారండి. డెవలప్మెంట్స్ చూసుకుంటే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుందండి. ఇది క్లియర్ టైటిల్ ప్రాజెక్టు, ఇండోర్ జిమ్ వస్తుంది. అలాగే ఇది లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ, ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ లో డెవలప్మెంట్ అవుతుంది. చుట్టూ కంప్లీట్ గా కాంపౌండ్ వాల్ వస్తుంది. లోపల అన్ని కూడా 40 feet సీసీ రోడ్స్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ కేబులింగ్ ఉంటుందండి. జనరల్ గా అవుట్ సైడ్ ఇస్తున్నారు అందరూ, కానీ దీంట్లో అండర్ గ్రౌండ్ సీసీ కెమెరాస్ తో 24/7 సెక్యూరిటీ ఉంటుంది. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఫిట్స్, అలాగే మొత్తం కూడా ఇంజనీర్స్ సమక్షంలో డెవలప్మెంట్ అవుతుందండి. ఎవెన్యూ ప్లాంటేషన్ ఉంటుంది. అలాగే ప్రతి ప్లాట్ కి కూడా నేమ్ బోర్డ్స్ అవన్నీ ఉంటాయి. ఇంకా ఎమ్యూనిటీస్ చూసుకుంటే 25,000 ఎస్ఎఫ్టీలో క్లబ్ హౌస్ వస్తుందండి, విత్ పార్కింగ్ ప్రొవిజన్ తో వస్తుంది. ఇండోర్ కోవర్కింగ్ స్పేసెస్, థీమ్ బేస్డ్ అవుట్డోర్ పార్టీ ఏరియా, ఎల్డర్స్ పార్క్స్, గజీబోస్, ఆక్సిజన్ పార్క్స్, యాంఫీ థియేటర్ అండ్ గ్రీన్ స్పేసెస్, బార్బిక్యూ, జిమ్నాషియం, సైక్లింగ్ ట్రాక్, యోగా అండ్ మెడిటేషన్ ఏరియా, బీచ్ వాలీబాల్ కోర్టు, షటిల్ కోర్ట్స్, కిడ్స్ థీమ్ పార్కు, లార్జ్ స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్కూల్ జోన్ ప్రొవిజన్, ఎల్డర్స్ సీటింగ్ ఏరియా, మల్టీ ఫంక్షనల్ హాల్, పార్టీ హాల్, బోర్డ్ రూము, మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్, సోలార్ పవర్ స్ట్రీట్ లైట్స్. ఇండోర్ గేమ్స్ లో చూసుకుంటే చెస్, పింగ్ పాంగ్, క్యారమ్స్, పూల్ టేబుల్, చెక్కర్ బోర్డ్, టెన్నిస్, పికిల్ బాల్ కోర్ట్స్ ఉంటాయి, జాగింగ్ ట్రాక్స్ ఉంటాయి, బాస్కెట్ బాల్ కోర్ట్స్ ఉంటాయి, క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్ ఉంటాయి. అలాగే బొటానికల్ గార్డెన్ ఉంటుంది, అది కూడా యూరోపియన్ స్టైల్లో ఉంటుంది. ఇన్ని ఎమ్యూనిటీస్ ఉన్న వెంచర్ అయితే మనకు లేదండి. సో నేను లాస్ట్ వీడియోలో చాలా డెవలప్మెంట్స్ కవర్ చేశాను, దీంట్లో కొన్ని డెవలప్మెంట్స్ కవర్ చేశాను. మీకు ఎవరికైనా రేపు ఫ్యూచర్లో సెక్రటేరియట్గా అసెంబ్లీకి 10 నిమిషాల్లో వెళ్ళిపోవాలి, లగ్జరీ ప్రాజెక్ట్లో ఉండాలి, డెవలప్మెంట్స్ హైలైట్గా ఉండాలి, ఎమ్యూనిటీస్ అద్భుతంగా ఉండాలి, చుట్టూ కనెక్టివిటీస్ బాగుండాలి, కానీ రేటు మాత్రం ఈ చుట్టుపక్కల ఏ రేటు జరుగుతుందో ఆ రేటుకే రావాలి. మనకి ఈ డెవలప్మెంట్స్ అన్ని అయిన తర్వాత రేట్ కనీసం 2-3 రెట్లు పెరగాలి అనుకుంటే మాత్రం వన్ అండ్ ఓన్లీ ది బెస్ట్ ప్రాజెక్ట్ అండి. కాబట్టి లేట్ చేయకుండా ఇక్కడ నెంబర్ ఇచ్చాను, కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోని అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక హైప్ ఇవ్వండి.